బైబిల్ క్విజ్ తెలుగులో 13వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. బహుమతి అందించే ఈ బైబిల్ క్విజ్ను మేము ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో నిర్వహిస్తున్నాం. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలను తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందిస్తున్నాం. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారాగా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ మీ సమాధానాలను మాకు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి, మీరు బైబిల్ని పరిశీలనాత్మకంగా చదవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడాలనేదే మా తాపత్రయం. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 12వ ఎపిసోడ్ విజేత ఎవరో ఇంకా నిర్ణయింపబడలేదు. దీంతోపాటు 10వ ఎపిసోడ్ విజేతను కూడా నిర్ణయించవలసి ఉంది. కాబట్టి ఎవరైనా క్రొత్తవారు ఈ వీడియోలను చూస్తున్నట్లయితే వారు, మరియు ఇంతకుముందే ఆ 10వ ఎపిసోడు మరియు 12వ ఎపిసోడ్ వీడియోలను చూసి సమాధానాలను పంపని వారు ఎవరైనా ఉంటే దయచేసి సమాధానాలను మాకు త్వరగా పంపించగలరు. ఈ 10వ ఎపిసోడు మరియు 12వ ఎపిసోడు విజేతలు అవటానికి మీకు ఇంకా అవకాశం ఉందని గమనించగలరు. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 13వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఒక సమూహము, వర్గము, వ్యవస్థ. ఇందులో మొత్తం మీకు 26 ప్రశ్నలు ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తలుల కార్యముల నుంచి మాత్రమే ఈ ప్రశ్నలను సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించగలరు. బైబిల్ క్విజ్ తెలుగులో 12వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలను తెలియజేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. దయచేసి అభ్యర్థులు గమనించండి, సమాధానాలు సూటిగా తెలియజేయాలి. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే నిర్ణయించబడటం జరుగుతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక ప్రశ్నలు మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, భూలోకమును స్వతంత్రించుకొను వారు ఎవరు? రెండో ప్రశ్న, నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచువారు ఎవరు? మూడో ప్రశ్న, నిత్య శిక్షకు నిత్యాగ్నిలోనికి పోవువారు ఎవరు?
4వ ప్రశ్న, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి యేసుకు మ్రొక్కిన వారు ఎవరు? 5వ ప్రశ్న, దేవాలయములో పౌలును చూచి సమూహమంతటినీ కలవరపరిచిన వారు ఎవరు? 6వ ప్రశ్న, తోమా కంటే ధన్యులైన వారు ఎవరు? 7వ ప్రశ్న, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నాను అని పౌలు సభలో బిగ్గరగా చెప్పినప్పుడు చెప్పడం ద్వారా అతనికి వ్యతిరేకులైన వారు ఎవరు? 8వ ప్రశ్న, ముందుగా రొట్టెలు తిని తృప్తి పొందవలసిన వారు ఎవరు? 9వ ప్రశ్న, అనివిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవను దింపివేసిన వారు ఎవరు? 10వ ప్రశ్న, ఫలింపని తీగలు ఎవరు? 11వ ప్రశ్న, యేసు ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము అని అపహసించిన వారు ఎవరు? 12వ ప్రశ్న, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు అని పౌలు విషయమై అభిప్రాయపడిన వారు ఎవరు? 13వ ప్రశ్న, క్రొత్త భాషలు మాట్లాడువారు, పాములను చేతులతో ఎత్తి పట్టుకొనువారు ఎవరు? 14వ ప్రశ్న, ప్రతిదండన దినములలో కొండలకు పారిపోవలసిన వారు ఎవరు? 15వ ప్రశ్న, దేవుని చూచు ధన్యులు ఎవరు? 16వ ప్రశ్న, గురుగులు ఎవరు? 17వ ప్రశ్న, ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని కోరువారు ఎవరు? 18వ ప్రశ్న, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనువారు ఎవరు? 19వ ప్రశ్న, ప్రభువు దూతకు భయపడుట వలన వణికి చచ్చిన వారి వలె ఉండిన వారు ఎవరు? 20వ ప్రశ్న, యేసును లాజరును చూచుటకు బేతనియాకు వచ్చిన యూదులు ఎవరు? 21వ ప్రశ్న, అంతిపత్రి నుండి కైసరయాకు పౌలుతో కూడా పంపబడిన వారు ఎవరు? 22వ ప్రశ్న, సీదోనులో పౌలును పరామర్శించిన వారు ఎవరు? 23వ ప్రశ్న, కైసరయా నుండి యెరూషలేమునకు వచ్చినప్పుడు పౌలును అతనితో కూడా నున్న వారిని సంతోషముతో చేర్చుకున్నవారు ఎవరు? 24వ ప్రశ్న, క్రీస్తునందు విశ్వాసముంచిన వాడెవడో అతడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును అని
సాక్ష్యమిచ్చిన వారు ఎవరు? 25వ ప్రశ్న. పేతురు పాదముల యొద్ద పడి చనిపోయిన వారిని పాతిపెట్టిన వారు ఎవరు? 26వ ప్రశ్న. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి అని ఒకరితోనొకరు చెప్పుకున్న వారు ఎవరు? ఇవ్వండి మీకు ఇవ్వబడిన మొత్తం 26 ప్రశ్నలు. దయచేసి అభ్యర్థులు గమనించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న మీరందరూ దయచేసి ఈ వీడియోలను లైక్ చేసి అనేకులకు ఈ వీడియో చేరటానికి సహాయం చేయండి. మరియు మీకు తెలిసిన వారికి దయచేసి మా వీడియోలను షేర్ చేయండి. అంతేకాకుండా ఈ క్విజ్ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను, స్పందనలను దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేయడం ద్వారా మా పని ఇంకా మెరుగుపరుచుకోవటానికి మాకు సహకరించండి. మరలా ఆగస్టు 2వ శనివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ తెలుగులో 14వ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు. నమస్తే.